స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ నాగార్జున, ఎకానమీ ఫ్యాకల్టీ. అందరికీ కూడా నాగార్జున స్టడీ సర్కిల్ తరపున టాలెంట్ టెస్ట్కు స్వాగతం. ఈరోజు ఈ టాలెంట్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, తెలంగాణలో త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ 3 అలాగే గ్రూప్ 2 పరీక్ష తరహాలో మీ ప్రిపరేషన్లో ఏ స్థాయిలో ఉన్నారో
చెక్ చేసుకోవటానికి ఉపయోగపడేలాగా ఈ టాలెంట్ టెస్ట్ డిజైన్ చేశాం. అదనంగా ఈ నెల 23వ తారీఖు నుంచి మా దగ్గర ఒక టెస్ట్ సిరీస్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది ఒకరోజు పరీక్ష, రెండో రోజు ప్రిపరేషన్, మళ్ళీ ఇంకో రోజు పరీక్ష, ఆ తర్వాత రోజు ప్రిపరేషన్, అంటే ఒకరోజు గ్యాపు, ఒకరోజు పరీక్ష ఉండేలాగా. ఏ సిలబస్కి నెక్స్ట్ ఎగ్జామ్ ఉండబోతోంది అనే దానికి సంబంధించి ముందుగానే టోటల్ అన్ని టెస్టుల యొక్క షెడ్యూల్ ఇవ్వబడుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23వ తారీఖు నుంచి 18 పరీక్షలు సెక్షన్ వైజ్గా, 4 టెస్టులు వచ్చేసి గ్రాండ్ టెస్ట్ ఉండేలాగా, ఒక్కొక్క టెస్ట్లో 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఉండేలాగా మొత్తం 3300 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాం. నిజానికి మనం గ్రూప్ 3లో అయితే తెలంగాణలో 450 మార్కులకి, గ్రూప్ 2లో అయితే 600 మార్కులకి మనం టెస్ట్ అటెంప్ట్ చేయాల్సి ఉంది. దానికి మీకు ప్రాక్టీస్ కోసమని 3300 క్వశ్చన్లు పరిచయం చేయబోతున్నాం ఈ టెస్ట్ సిరీస్లో. సుమారుగా మనం రాయాల్సినటువంటి పరీక్షతో కంపేర్ చేస్తే 5 నుంచి 6 రెట్లు మనం ప్రశ్నలు చూడబోతున్నాం. వాటికి స్టేట్మెంట్స్ కానీ, అసర్షన్ అండ్ రీజన్ పద్ధతి కానీ, అలాగే మ్యాచింగ్ కానీ, అలాగే సత్యమైనవి అసత్యమైనవి అనే కాన్సెప్ట్లో కానీ, సరికానివి గుర్తించడంలో కానీ, సరైన వ్యక్తులను గుర్తించడంలో కానీ, సరైన సంఘటనలు గుర్తించడంలో కానీ, ఇలా చూసుకుంటే ఆ 3300కి ఇంటూ 4 టైమ్స్ తీసుకోవచ్చు. సుమారుగా 12,000 ప్రశ్నలకి మనం దాంట్లో పరిచయం చేయబోతున్నాం సింగిల్ లైన్స్ పరంగా తీసుకుంటే. మరి ఇన్ని ప్రశ్నలు మనం పరిచయం చేసుకోవటం వల్ల రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్ అనేది మనకి ఏమాత్రం భయం లేకుండా అటెంప్ట్ చేయొచ్చు. టీజీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేయబోయే వాటిని ఇదొక ప్రాక్టీస్కి మరియు ప్రిపరేషన్కి సరిపడేటటువంటి ప్రణాళిక. అంటే మీరు సుమారుగా ఒక డే మొత్తం, అంటే 24 అవర్స్, ఒక హాఫ్ డే, అంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత మధ్యాహ్నానికి టెస్ట్ అయిపోతే హాఫ్ డే, ఓవరాల్గా ఒకవేళ మనం ఒక సెక్షన్ మీద సుమారుగా ఒక 20 అవర్స్ ప్రిపేర్ అయిన తర్వాత టెస్ట్ వచ్చేలాగా ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి పబ్లిక్ ఫైనాన్స్, ఎకానమీ మీద, పబ్లిక్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ బ్యాంకింగ్, ఈ 3 టాపిక్ల మీద ఫస్ట్ టెస్ట్ 23వ తారీఖు ఉండబోతోంది. ఆ టెస్ట్కి మీరు ముందు ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఆ టాపిక్సే చదువుకొని ఆ టెస్ట్ అటెంప్ట్ చేశారు అనుకుందాం. టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ పేపర్లో ఉండే 150 క్వశ్చన్లు కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి ఇక్కడే. అంటే టెస్ట్ అనేది జస్ట్ టెస్ట్ పెట్టేసి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని రిజల్ట్ ఇవ్వటం అంతటితో కాకుండా ఆ టెస్ట్ పేపర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే మా ఫ్యాకల్టీ టీం ఉన్నారో, ఎవరు ఆ పేపర్, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తయారు చేశారో వారే ఏం చేస్తారు, ఇక్కడ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. సో టెస్ట్ ఒక 2 అవర్స్, ఎక్స్ప్లెనేషన్ ఒక 2 అవర్స్, టోటల్గా 4 అవర్స్ మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 9:30కి స్టార్ట్ అవుతుంది టెస్ట్, డైలీ 1:30కి క్లోజ్ అవుతుంది. సో మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయేలోగా మీ రిజల్ట్ ఇస్తారు. అంటే ఒక్కసారి పరీక్ష రాసిన తర్వాత ఒక్కోసారి పబ్లిక్ సర్వీస్ కమిషనే 5-6 నెలలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి రిజల్ట్స్ ఇవ్వడానికి. బట్ మా దగ్గర మాత్రం టెస్ట్ అయిపోయిన తర్వాత వితిన్ 1 అవరే మేము రిజల్ట్ ఇస్తాం. ఎందుకంటే మేము అనుసరిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కానీ, మీకు ఇచ్చేటటువంటి ఓఎంఆర్ కానీ దానికి అనుగుణంగా డిజైన్ చేయబడింది. సో మీకు ఇచ్చినటువంటి, మీకు మా వాళ్ళు త్వరలో ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఇది 100 మార్కులకు సంబంధించిన టెస్ట్ ఈరోజు జరగబోయేది. అదొక ప్రాక్టీస్ కింద మీకు ఉపయోగపడుతుంది. ఫర్దర్గా వచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ బ్యాచ్లో మాత్రం 150 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 150 క్వశ్చన్స్ ఉండేటటువంటి పేపర్ ఉంటుంది. ఏ రోజు ఏ సిలబస్ ఉంటుంది, ఏ పేపర్ మీద ఉంటుంది అనేది మీకు షెడ్యూల్ రూపంలో అందజేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారము ఒక టెస్ట్ అయిపోగానే నెక్స్ట్ టెస్ట్కి ఉన్న సిలబస్ చదువుకుంటూ వెళ్తే ఓవరాల్గా 45 డేస్లో మన ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ జరుగుతూ ఒక క్రమ పద్ధతిలో ప్రిపరేషన్ లేకుండా, లేదంటే ఒక సబ్జెక్ట్ ఏమో కంప్లీట్ అయ్యి ఇంకో సబ్జెక్ట్ ఇన్కంప్లీట్ అయ్యి ఏది ఎప్పుడు చదవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండి, అవునా ఈ తక్కువ వ్యవధిలో, అంటే రాబోయే 60 డేస్ మనకి ఎగ్జామ్ ఉంది గ్రూప్ 3, ఒక 90 డేస్ ఉంది గడువు గ్రూప్ 2కు సంబంధించి. సో ఈ గ్యాప్లోనే మనం 45 to 50 డేస్లో మన ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకోవటానికి వీలుగా ఇది టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాం. ఆ కాపీ ఒకటి మీకు క్లోజింగ్ టైంలో ఇచ్చేస్తాం. సో అలాగే అడ్మిషన్ టైంలో కూడా అలాంటి కాపీ ఒకటి ఇస్తారు. ఈ టెస్ట్ సిరీస్లో
అటెంప్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకి మొత్తం 22 టెస్ట్ సిరీస్ టెస్టులతోటి ఉన్నటువంటి ప్రోగ్రామ్కి 7,500 రూపాయల ఫీజు ఉంది. అయితే ఈరోజు మీరు రాస్తున్నటువంటి ఈ ఫ్రీ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే టాప్ 10 ప్లేసెస్లో నిలుస్తారో, టాప్ 10 ర్యాంకింగ్ కాదు, టాప్ 10 ప్లేసెస్లో నిలుస్తారో, ఒక్కోసారి టఫ్ కాంపిటీషన్ ఉందనుకోండి, ఫస్ట్ ర్యాంక్లోనే 10 మంది కూడా ఉండవచ్చు. అంటే మొదట్లో ఉన్నటువంటి రిజల్ట్లో మొదట్లో ఉన్న 10 మందికి ఆ 7,500 కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా టెస్ట్ సిరీస్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఆఫ్టర్ దట్ మొత్తం మీరు 22 టెస్టులు రాస్తారు కదా, అందులో వచ్చేసి 6 టెస్టులు వచ్చేసి ఫస్ట్ పేపర్లో ఉన్నాయి సెక్షన్ వారీగా. ఆ సెక్షన్ అంటే ఎలా, ఉదాహరణకి ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్ ఒక టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక టెస్ట్ ఉంటుంది. అలాగే మరొక సబ్జెక్టు మెంటల్ ఎబిలిటీ ఒక టెస్ట్ ఉంటుంది. ఇలా ఫస్ట్ పేపర్లో వచ్చేసి 6 టెస్టులు ఉంటాయి సెక్షన్ వారీగా. సెకండ్ పేపర్లో వచ్చేసి 6 టెస్టులు ఉంటాయి. అలాగే థర్డ్ పేపర్లో వచ్చేసి 5 టెస్టులు ఉంటాయి. అలాగే ఫోర్త్ పేపర్లో వచ్చేసి 2+1 అంటే 2 సెక్షన్ వారీ టెస్టులు ఉంటాయి, 1 గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ పేపర్లో 5+1 ఉంటాయి. అలాగే సెకండ్ పేపర్లో 6+1 ఉంటాయి. ఫస్ట్ పేపర్లో కూడా 6+1 ఉంటాయి. అక్కడ ఉన్న సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా ఇచ్చాం. ఓవరాల్గా వచ్చేసి మీరు రాయాల్సింది 22 టెస్టులు. ఇందులో ఫస్ట్ పేపర్లో సెక్షన్ టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో క్యుములేటివ్గా చూసి, అంటే జాగ్రఫీ, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇలా వాటన్నిటిలో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనే దాన్ని బట్టి ఫస్ట్ పేపర్లో టాపర్స్ ఎవరున్నారు, సెకండ్ పేపర్ టాపర్స్ ఎవరున్నారు, థర్డ్ పేపర్ క్యుములేటివ్ అన్ని టెస్టులు కలిపి టాపర్స్ ఎవరున్నారు, ఫోర్త్ పేపర్ టాపర్స్ ఎవరున్నారు, ఇలా క్యుములేటివ్ రిజల్ట్ తీసి టాప్ 1లో టెస్ట్ సిరీస్లో ఎవరైతే నిలుస్తారో వారికి 10,000 రూపాయల క్యాష్ గిఫ్ట్ ఉంది. అంటే మొత్తం 18 టెస్టుల యావరేజ్ స్కోర్లో ఎవరైతే టాపర్గా నిలుస్తారో వాళ్ళకు వచ్చేసి 10,000 రూపాయల క్యాష్ గిఫ్ట్ ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 6,000 ఉంది. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి 4,000 ఉంది. ఫోర్త్ ప్లేస్లో 3,000 ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో 2,000 ఉంది. ఆ తర్వాత 5గురికి కన్సోలేషన్ 1,000 చొప్పున ఉంది. అంటే మీరు టెస్ట్ సిరీస్లో ఇప్పుడు టాప్ 10లో ఈ టెస్ట్లో నిలిచారనుకోండి, ఫీజు ఏమి కట్టకుండా టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వీలు కాలేదు, ఆ తర్వాత మనం ఓవరాల్గా తీసుకున్నా మనం కట్టినటువంటి ఫీజును కొంత క్యాష్ ప్రైజ్ రూపంలో మళ్ళీ ఫ్రీ కలెక్ట్ చేసుకునేటటువంటి స్కోప్ కూడా ఉంది. బట్ టెస్ట్ బై టెస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యామనుకోండి, చక్కటి మంచి ఉద్యోగం కొట్టుకోవచ్చు. మరి చాలా వరకు ఇప్పుడు టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. బట్ అవి ఒరిజినల్గా వచ్చినటువంటి అభ్యర్థిని భయపెట్టి అసలు ప్రిపరేషన్ నుంచి పారిపోయేలాగా చేసేటటువంటి టెస్ట్ సిరీస్ పేపర్లను కూడా నేను కొన్ని చూశాను నేను. అలా కాకుండా టీజీపీఎస్సీ వారు నిర్వహించేటటువంటి ఎగ్జామ్కి రిలవెంట్గా ఉండేలాగా మేము టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాం. కాకపోతే ఈ టెస్ట్ సిరీస్ పేపర్లు లేదా ఈరోజు టాలెంట్ టెస్ట్ పేపర్ కానీ ఏ పేపర్ కూడా మేము బయటికి ఇవ్వం. మా ఇన్స్టిట్యూట్ ఏర్పడిన కానించి గత 14 సంవత్సరాలుగా మేము నిర్వహించే ఏ పేపర్ కూడా బయటికి ఇవ్వం. ఓకేనండి, ఇక్కడ ఇస్తాం, అదే పేపర్ తిరిగి మేము రిటర్న్ తీసుకుంటాం. టెస్ట్ సిరీస్లో అయినా ఏ టెస్ట్ సిరీస్లో అయినా మా దగ్గర అనుసరిస్తున్నటువంటి పద్ధతి అదే. ఎందుకంటే మా ప్రశ్నల సరళి మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చిన అభ్యర్థులకు మాత్రమే తెలియాలి, కానీ ₹2 పెట్టి జిరాక్స్ సెంటర్లో తీసుకునే వాళ్ళకు తెలియకూడదు అనేది. అందుకోసమే, ఎందుకంటే కొంతమంది సివిల్ సర్వీసెస్ 4-5 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అటెంప్ట్స్ అన్నీ అయిపోయి ఇక వాళ్ళకి సివిల్స్ అవకాశం లేక అప్పటికే వాళ్ళు 6-7 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా నెక్స్ట్ గ్రూప్స్ వైపు వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటివన్నీ అందుబాటులోకి వస్తే మీకు చాలా టఫ్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే మన గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు నాకు తెలిసినంత వరకు ఒక 6 నెలలు, 1 సంవత్సరము, ఎగ్జామ్లు వాయిదా పడితే ఇంకో 6 నెలలు, ఇంతవరకే మనకు ఉండేటటువంటి డ్యూరేషన్. అంతకంటే ఎక్కువ పేయబుల్ కెపాసిటీ ఉండదు, స్టేయింగ్ కెపాసిటీ కూడా ఉండదు. ఎందుకంటే గ్రూప్స్ వైపు వచ్చేటటువంటి అభ్యర్థులంతా గ్రామీణ ప్రాంత వాసుల నుంచి లేదా అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఎక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి దొరకదు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా ఉండేలాగా. అదే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్కి అయితే అసలు ఆయన అటెంప్ట్స్ అయిపోయిన దాకా 7 ఏళ్ళు అయినా కూడా అవునా సపోర్ట్ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ పేపర్లు అందుబాటులోకి వచ్చాయనుకోండి, మిమ్మల్ని సింపుల్గా దాటేస్తారు. ఆ డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు, ఇట్లాంటివి మున్సిపల్ కమిషనర్ మంచి పోస్ట్ ఉంటాయి కదా, వాళ్ళు సింపుల్గా వేసేసుకొని వెళ్ళిపోతారు. సో అందుకోసం బయట ఎవరికి అందుబాటులో ఉండకూడదు, మా స్టూడెంట్స్కి మాత్రమే అందుబాటులో ఉండాలి ఈ ప్రశ్నలని. ఇప్పటికీ 1000కి పైగా టెస్టులు కండక్ట్ చేసాం మేము, బట్ ఏ ఒక్క టెస్ట్ పేపర్ కూడా బయట అందుబాటులో ఉండదు. మేము కూడా వాటిని కౌంట్ చేసి మరి తీసుకొని ఆ తర్వాత ఫైర్ చేసేస్తాం, ఎక్కడ అందుబాటులో లేకుండా చేస్తాం.
ఎందుకంటే మా పిల్లల మైండ్లో ఉండాలి, ఇది మా ఉద్దేశం. అందువల్ల ఈ పేపర్లు బయట ఎక్కడ అందుబాటులో ఉండవు, ఎగ్జామ్కి వస్తేనే అందుబాటులో ఉంటాయి. అంటే మీరు ఏదైనా కూడా, ఈవెన్ ఈరోజు టాలెంట్ టెస్ట్ పేపర్ కూడా మీకు వచ్చారు కాబట్టి మీకు అందుబాటులో ఉంది. ఓకేనండి. ఈ టాలెంట్ టెస్ట్కు మాత్రం మీకు కీ తెలియజేస్తాం, ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కీ తెలియజేస్తాం. రెగ్యులర్ టెస్ట్ సిరీస్లో మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఇందులో 10-12 సబ్జెక్టులు కలిపిచ్చాం, గ్రూప్ 2లో ఉన్న సిలబస్ అంతా ఇచ్చాం. మరి అన్ని సబ్జెక్టులు సార్లు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అరేంజ్ చేయటం సాధ్యం కాదు ప్రాక్టికల్గా. అందుకోసం దీనికి మాత్రం కీ తెలియజేస్తాము. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత 1 అవర్ లోపలనే మీ రిజల్ట్ కూడా డిస్ప్లే చేస్తాం. నాగార్జున స్టడీ సర్కిల్ అనేటటువంటి పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మాది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఆల్రెడీ కొంతమంది యాడ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు యాడ్ కాకపోతే మీరు యాడ్ చేసుకోండి, మీరు ఆ రిజల్ట్ ఆ గ్రూప్లో చూసుకోవచ్చు అనమాట. ఆ రిజల్ట్ 1 అవర్లోనే మేము రిజల్ట్ ఇస్తాం. ఎవ్రీడే 1 అవర్లోనే రిజల్ట్ ఇస్తాం. ఈరోజు కూడా 1 అవర్లో రిజల్ట్ ఇస్తాం. టాప్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పర్టికులర్స్ తోటి ఆఫీస్లో కాంటాక్ట్ చేస్తే ఫ్రీగా అడ్మిషన్ ఇస్తారు. ఒక అప్లికేషన్ ఉంటుంది, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొస్తే ఫ్రీగా అడ్మిషన్ ఇస్తారు. మిగతా వాళ్ళైతే 7,500 ఫీజు కట్టి 23rd అంటే 22nd వరకు అడ్మిషన్ తీసుకోవచ్చు. 23rd నుంచి రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. దీనికోసం ఈరోజు 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంది. ఇది పూర్తిగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి సిలబస్ను అనుసరించి ఉంది. అన్ని సబ్జెక్టులు దీంట్లో కవర్ అయినాయి. ఈ 100 క్వశ్చన్లోనే అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సో కాకపోతే ఇందులో ఏముంది అంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కన్నా భిన్నంగా మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎందుకు అంటే, మీరు పక్కనే కూర్చొని పరీక్ష రాస్తున్నారు, చూసి రాసే అవకాశం ఉంది. అవునా? పక్కన మన ఫ్రెండ్ ఉంటే, ఇప్పుడు పక్కోడిది చూసి రాస్తే అది మనకు మైనస్ అవుతుందంటే మనం చూడం కదా న్యాచురల్లీ. ఇప్పుడు మన బైక్ మనం తీసుకెళ్ళి కింద పడేసుకొని డొక్కు చేసుకున్నా మనకు బాధ కాదు. కానీ పక్కోడు మన బైక్ తీసుకెళ్ళి జస్ట్ గీత పెట్టినా కూడా మనకు మస్తు బాధ అవుతుంది, నడపరాకపోతే ఎందుకు తీసుకుపోవన్నాం అని మాట్లాడతాం న్యాచురల్లీ. అందువల్ల ఏంటి అంటే, ఇప్పుడు పక్కవాడిని నమ్మి నువ్వు ఒకవేళ వాడి దాంట్లో చూసి బబ్బులు చేసావు అనుకో, అది మైనస్ అయిపోతుంది. అందుకోసం ఎవరికి వాళ్ళు సిన్సియర్గా పరీక్ష రాయాలని నెగిటివ్ మార్కింగ్ పెట్టాం. సో 100 మార్కుల ప్రశ్నాపత్రం ఇచ్చే ముందు మీకు ఒక OMR షీట్ ఇస్తారు. ఈ OMR షీట్లో మీ రోల్ నెంబర్ మీరు బబుల్ చేయాల్సి ఉంది. ఆ రోల్ నెంబర్ ఏంటి అంటే 10 అంకెల మీ మొబైల్ నెంబర్. 10 అంకెల మీ మొబైల్ నెంబరే మీ రోల్ నెంబర్గా పరిగణిస్తాం. సో కాబట్టి మీకు OMR షీట్ ఇవ్వగానే ఫస్ట్ స్టెప్లో మీరు చేయాల్సింది రోల్ నెంబర్ సరిగ్గా బబుల్ చేయాలి. ఓకేనండి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత దాని మీద ఒక టెస్ట్ ID అని ఉంటుంది క్వశ్చన్ పేపర్ మీద, అది టెస్ట్ ID ఫిలప్ చేయాలి, దాన్ని బబుల్ చేయాలి, రాయాలి, బబుల్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలు ఉంటాయి, అంటే మీ పేరు, మీ మొబైల్ నెంబరు, ఏ బ్యాచ్ అనే కాలం దగ్గర మాత్రం ఫ్రీ టాలెంట్ టెస్ట్ అని రాయండి. ఈ డేట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్స్ అన్ని ఫిలప్ చేయండి. చేసిన తర్వాత బబ్లింగ్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్కిల్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా బబుల్ చేయాలి. కొంచెం తక్కువ ఉన్న సిస్టమ్ తీసుకోదు, సాఫ్ట్వేర్ తీసుకోదు, లేదా ఓవర్లాప్ అయినా కూడా సాఫ్ట్వేర్ తీసుకోదు. అంటే మనం మొత్తం ఆ సర్కిల్ని బయట దాటి తీసుకున్నా కూడా అది యాక్సెప్ట్ చేయదు, లేదా తక్కువ బబుల్ చేసినా యాక్సెప్ట్ చేయదు. సో బబుల్ చేసేటప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఏం చేస్తారు అంటే క్వశ్చన్ చూసి క్వశ్చన్ పేపర్ మీద టిక్కులు వేసుకుంటుంటారు. ఆ తర్వాత లాస్ట్లో కూర్చొని బబుల్ చేస్తుంటారు. లాస్ట్ 5 minutes అన్నప్పుడు వచ్చిన వాటికి కూడా బబుల్ చేయలేక రాంగ్ బబులింగ్ చేయటం అట్లాంటిది జరుగుతుంది. అందుకోసం మీరు ఏం చేయాలి, ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటే ఇమీడియట్గా దాన్ని బబులింగ్ కంప్లీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు లాస్ట్ దాకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ టెస్ట్ కోసం మేము టైం మేనేజ్మెంట్ని కూడా తీసుకొచ్చాం మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్కులకు కాను 150 నిమిషాలు ఇస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, కానీ మేము 120 నిమిషాలే ఇస్తాం. ఎందుకు అంటే 2 అవర్స్లోనే నువ్వు ప్రాక్టీస్ చేస్తే రేపు నీకు టైం మేనేజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. సో ఈరోజు కూడా 100 మార్కుల ప్రశ్నాపత్రానికి మీకు ఇచ్చే టైం, అంటే అందరికీ ప్రశ్నాపత్రాలు ఇష్యూ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అని చెప్తాం మేము. ఓకేనండి. అప్పటి నుంచి 90 minutes టైం ఉంటుంది, 90 నిమిషాల టైం ఉంటుంది. 90 నిమిషాలు అయిన తర్వాత మీ కీ రిలీజ్ చేస్తాం. ఓకేనండి. ఆఫ్టర్ దట్ క్వశ్చన్ పేపర్ రిటర్న్ తీసుకుంటాం. ఓకేనండి. 2 కీ అండ్ క్వశ్చన్ పేపర్ రిటర్న్ తీసుకుంటాం. పోయేటప్పుడు మీకు ఒక షెడ్యూల్ కాపీ ఇస్తాం. ఆ షెడ్యూల్ కాపీలో టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ ఏంటనేది క్లియర్గా ఉంటుంది. విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు మా ఆఫీస్లో కాంటాక్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో. సో టెస్ట్ జరగబోయేటటువంటి లొకేషన్ కూడా ఇదే. అంటే టెస్ట్ సిరీస్ 23వ తారీఖు నుంచి ఇక్కడే జరుగుతుంది, ప్రతిరోజు 9:30కి. మీరు 9:15కి అలా వచ్చేయాలి, 9:30కి స్టార్ట్ అవుతుంది. సో మరొక నిమిషంలో మా వాళ్ళు మీకు ఒక OMR షీట్ ఇస్తారు. దాని మీద మీరు మీ రోల్ నెంబర్, అంటే మీ 10 అంకెల మొబైల్ నెంబరే మీ రోల్ నెంబర్, దాన్ని జాగ్రత్తగా ఒకసారి రాసి
అడ్డంగా హారిజంటల్గా రాసి వెర్టికల్గా అదే అంకెలను ఏం చేయాలా, ఒక కాలంలో ఒక అంకె మాత్రమే బబుల్ చేయాలి. Close your eyes. Be sincere. Close your eyes. మా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ పేపర్ అందజేస్తారు. ఓఎంఆర్ షీట్ కింద ఉండాలి, క్వశ్చన్ పేపర్ పైన ఉండాలి. అంటే మీది పక్క వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడాలి. టెన్షన్ తీసుకోవద్దు, ఫ్రీగా చేయొచ్చు. క్వశ్చన్ బాగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయండి. ఆన్సర్ తెలిసింది అనుకుంటేనే బబుల్ చేయండి.
చెక్ యువర్ బబ్లింగ్స్, చెక్ యువర్ రోల్ నెంబర్ బబ్లింగ్. మా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, క్వశ్చన్ పేపర్ మీ దగ్గరే ఉంచుకొని ఓఎంఆర్ షీట్ మాత్రం ఇచ్చేయండి. క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉంచుకొని ఓఎంఆర్ షీట్ ఇవ్వండి. క్వశ్చన్ పేపర్ మేము తీసుకునేంత వరకు మీరు మీ సీట్లోంచి లేవద్దు. బయట గేట్స్ అన్ని క్లోజ్ చేసే ఉన్నాయి. ఓఎంఆర్ షీట్ మా వాళ్ళకి ఇచ్చేయాలండి. ప్లీజ్ కలెక్ట్ సార్. ఓఎంఆర్ ఇచ్చేయండి. ఓఎంఆర్ ఇవ్వండి. క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా 2 షీట్స్ మీ దగ్గర పెట్టుకోవాలండి. ఉన్న చోటే కూర్చోవాలి సార్, కూర్చోవాలి సార్, కూర్చోవాలండి. ఓఎంఆర్ ఇచ్చేయాలండి. మేడం ఇవ్వాలి. మరి మీ రిజల్ట్ 1 అవర్ వ్యవధిలో నాగార్జున స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ గ్రూపులో అందుబాటులో ఉంటుంది, దాంట్లో చూసుకోవచ్చు. ఈలోగా మీకు ఈ పేపర్ తాలూకు కీ కూడా చూసుకోవటానికి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. జస్ట్ మీ చైర్లో మీరు అలా కూర్చోండి, మీ ప్లేస్లో మీ దగ్గరికి కీ వస్తుంది. ప్లేసెస్లో నిల్చుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్లో, అంటే 23వ తారీఖు నుంచి జరగబోయే టెస్ట్ సిరీస్లో ఫ్రీగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది. మరి మీ రిజల్ట్ చూసుకొని మీ మొబైల్ నెంబర్ ఆధారంగా అక్కడికి వచ్చేసి అడ్మిషన్ తీసుకోండి ఆఫీస్కి. ఒకవేళ అలా కాకుండా మిగతా వాళ్ళకి 7,500 తోటి ఫీ పే చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. అడ్మిషన్స్ ఈ మధ్యాహ్నం నుంచి ఓపెన్ చేసి పెడుతున్నాం. ఇక్కడి నుంచి 22వ తారీఖు వరకు అడ్మిషన్స్ జరుగుతాయి. 23 నుంచి రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇందులో ఒకవేళ టోటల్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 7,500 ఫీజు ఉంది. అలా కాకుండా ఓన్లీ ఎకానమీ, అంటే 3rd పేపర్ ఎకానమీ కావాలనుకుంటే కూడా అవకాశం ఉంది. 3,000 ఫీ స్ట్రక్చర్ తోటి 5+1 గ్రాండ్ టెస్ట్ వచ్చేసి 3,000 ఫీ స్ట్రక్చర్ తోటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఎకానమీ ఉన్న రోజు మాత్రం, అంటే సగటున వారానికి ఒక పరీక్ష చొప్పున ఎకానమీ ఉన్న రోజు మాత్రమే వాళ్ళు అటెండ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ అడ్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం మీకు మరొక నిమిషంలో షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ డిస్ట్రిబ్యూట్ చేయి కూర్చోవాలండి. మీకు షెడ్యూల్ ఇస్తాము. ఆ తర్వాత షెడ్యూల్తో పాటు కీ కూడా ఇస్తున్నాం. ఆ కీ పేపర్ మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి అనేవి. నాగార్జున స్టడీ సర్కిల్ అనేటటువంటి పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉందండి. దాంట్లో తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించి, అలాగే గ్రూప్ 3కి సంబంధించి ఫేజ్డ్ మేనర్లో అప్డేటెడ్ క్లాస్ అప్లోడ్ అవుతున్నాయి. ఇప్పటికి 180 వీడియోస్ ఉన్నాయి దాంట్లో. అందులో ఏ యూనిట్స్ అయితే అప్డేషన్ అవసరమో అవి దశల వారీగా అప్డేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి పబ్లిక్ ఫైనాన్స్ అనే యూనిట్ అప్డేట్ అయింది. రేపు ఎల్లుండిలో ట్రేడ్ అనే యూనిట్ అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ యూనిట్ అప్డేట్ అవుతుంది. దీంట్లో నిన్న ఒక ఆఫర్ 90 days వ్యాలిడిటీ ఉండేటటువంటి దానికి తెలంగాణ గ్రూప్ 2 ఎకానమీ కోర్స్ ఆన్లైన్ కోర్స్ కోసం ఆఫర్ కూడా పెట్టాం. 9,000 ఫీ స్ట్రక్చర్లో 40% డిస్కౌంట్ తోటి ఆఫర్ నిన్న రాత్రి 10:30కి కంప్లీట్ అవ్వాలి. బట్ ఈరోజు కూడా ఆఫర్ని ఎక్స్టెండ్ చేశాం. ఈ రాత్రి 10 గంటల వరకు ఆఫర్ ఉంటుంది. 9,000 వాల్యూ ఉండేటటువంటి కోర్సు 40% డిస్కౌంట్ తోటి, అంటే 5,400కే అందుబాటులో ఉంది. హ్యాండ్లింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు నాగార్జున స్టడీ సర్కిల్ అనే యాప్లో చూడండి, అప్డేటెడ్ ఎకానమీ కోర్స్ అందుబాటులో ఉంది. మా వాళ్ళు మీరు కూర్చుంటే మీ దగ్గరికి వచ్చి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఒకవైపున మరొక వైపున కీ ఉంటుంది చూడండి. మీరు రాసిన టెస్ట్కి కీ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్ అయిపోగానే ప్రతి క్వశ్చన్ కూడా మా ఫ్యాకల్టీ టీం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈరోజు మాత్రం ఎక్స్ప్లెనేషన్ లేదు, కీ ఇచ్చాం మీకు. సరే కూర్చోవాలండి. కూర్చుంటే మా వాళ్ళు కీ ఇస్తారు. ఆ కీ బ్యాక్ సైడ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా ఉంది. నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. డైలీ 2 hours చొప్పున క్లాసులు వినేలాగా
90 రోజుల్లో ఎకానమీ కోర్సు పూర్తయ్యేలాగా గూగుల్ ప్లే స్టోర్లో ఆఫర్ తోటి కోర్స్ అందుబాటులో ఉంది. ఒకసారి నాగార్జున స్టడీ సర్కిల్ యాప్లో చెక్ చేసుకోండి. మీ రిజల్ట్ కోసం నాగార్జున స్టడీ సర్కిల్ అనేటటువంటి పేరుతో టెలిగ్రామ్లో గ్రూప్ ఉంది. అక్కడ రిజల్ట్ పెడతాం, ఆ రిజల్ట్ చూసుకోవచ్చు. మీరు ఒక గంట వ్యవధి తర్వాత రిజల్ట్ అందుబాటులోకి వస్తుంది. మీ మొబైల్ నెంబరే మీ రోల్ నెంబర్గా పరిగణించండి. ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని వదిలేశారు, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మేమేమైనా క్వశ్చన్స్ క్యాన్సిల్ చేశామా, ఇలా 4 కాలమ్స్లో రిజల్ట్ వస్తుంది. రైట్ ఎన్ని, రాంగ్ ఎన్ని, లెఫ్ట్ వదిలేసిన ఎన్ని, అలాగే క్యాన్సిల్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్రర్స్ ఉంటే కీలో ఎర్రర్ కానీ లేదా ప్రింటింగ్ ఎర్రర్ కానీ మీకు ప్రింట్ అయిన తర్వాత ఉంటే అట్లాంటి వాటికి క్యాన్సల్డ్ క్వశ్చన్స్. ఓవరాల్గా ఎంత స్కోర్ వచ్చింది, పర్సంటేజ్ ఎంత, 1/4 మార్కులు ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంది. 1/4 అంటే 1 రైట్ చేసి 4 తప్పు చేస్తే ఆ వచ్చిన 1 పోతుంది. సార్ అందరికీ కీ అండ్ షెడ్యూల్ వచ్చింది కదండి. కీ పేపర్, షెడ్యూల్ పేపర్ వచ్చిందా లేదా చూసుకోండి. కొంతమందికి మేము గ్రౌండ్లో సీటింగ్ అరేంజ్ చేయలేకపోయాం. వాళ్ళు పైన ఓపిక్గా కూర్చున్నందుకు కృతజ్ఞతలు. కింద కూడా కూర్చొని రాశారు. కొంతమంది బయట క్యారిడార్లో కూర్చొని రాశారు సుదూరం నుంచి వచ్చి. మీ అందరికి కూడా నాగార్జున స్టడీ సర్కిల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము 9:30కి ఎగ్జామ్ అంటే 8:30 నుంచే ఇక్కడికి వచ్చి సీట్ కోసం వెయిట్ చేశారు. అందుకోసమే మీ అందరికీ స్టడీ సర్కిల్ తరపున ఒక చిన్న బహుమతి ఇవ్వబోతున్నాం. అదే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కీ పేపర్ కూడా మీ దగ్గర ఉంది. మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. టాలెంట్ టెస్ట్ కాబట్టి ఇది ఇంటికి ఇస్తున్నాం, టెస్ట్ సిరీస్లో ఇంటికి ఇవ్వము. టాలెంట్ టెస్ట్ కాబట్టి ఇస్తున్నాం, మీరు తీసుకొని వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు నాగార్జున స్టడీ సర్కిల్ ఆఫీస్లో కాంటాక్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ కోసం 7,500 ఫీ స్ట్రక్చర్ ఉంది. ఓన్లీ ఎకానమీ అయితే 3,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.